తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు సీఎం రేవంత్. ఇక డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం పనిచేసే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ఇక నుంచి ఈగలని పిలవనున్నట్లు చెప్పారు సీఎం. డ్రగ్స్, గంజాయి అమ్మేవారిని టార్గెట్ చేసి ఈగలు కట్టడి చేస్తుందన్నారు. అందరూ భాగస్వామ్యం అయినప్పుడే డ్రగ్స్ కట్టడి చేయవచ్చన్నారు. డ్రగ్స్ అనే బాట వింటేనే వెన్నుల్లో వణుకు వచ్చేలా చేస్తామన్నారు సీఎం రేవంత్. కాలేజీలు, స్కూళ్లలో డ్రగ్స్ దొరికితే యాజమాన్యాలపై కూడా కేసులు పెడతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డ్రగ్స్ కట్టడిలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. శిల్పకళా వేదికలో జరిగిన డ్రగ్స్ నివారణ, అక్రమ రవాణా దినోత్సవంలో రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టుగా పాల్గొన్నారు. ప్రతి కాలేజీ, స్కూళ్లలో సైకాలజీ టీచర్లను మస్టుగా పెట్టుకోవాలని ఆదేశించారు. పిల్లల వ్యవహారంలో మార్పులు గమనించవలసిన బాధ్యత టీచర్లదేనని చెప్పారు. త్వరలో పాఠశాల, కాలేజీల యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు సీఎం. ఈగల్ అంటే ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్. ఈ రోజు నుంచి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఈ గద్ద మీరెక్కడ గంజాయి పండించినా కనిపెడుతుంది. తెలంగాణలో ఉండే 1,50,00,000 ఎకరాల వ్యవసాయ భూముల్లో ఎక్కడైనా గంజాయి మొక్క మొలిస్తే కూడా ఈ డిపార్ట్మెంట్ గుర్తుపడుతుంది. ఉద్యమాల గడ్డ మత్తుకు బానిసవడం బాధాకరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్స్ అనే ఆలోచన చేస్తే వెన్ను విరుస్తామని ఆనాడు చెప్పామని గుర్తు చేశారు. యువత మత్తుకు బానిస అయితే దేశమనుగడ కష్టమని చెప్పారు. యువతను సరైన మార్గంలో పెట్టేందుకే స్పోర్ట్స్ పాలసీ తెచ్చామని తెలిపారు. నో డ్రగ్స్ అనే కార్యక్రమానికి మీరే వారధులన్నారు ముఖ్యమంత్రి. 15 సంవత్సరాలు పైబడి 40 సంవత్సరాల లోపల ఉన్న యువత 68%. 140 కోట్ల జనాభాలో 68% యువత ఉన్న దేశం ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం. ఈ భారతదేశం ఒలింపిక్స్ లో ఒక గోల్డ్ మెడల్ సాధించలేదు అని అంటే మనందరం ఆలోచన చేసి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. కిరాణం కొట్టుల్లో చాక్లెట్లే కాదు, గంజాయి చాక్లెట్లు అమ్మే సంస్కృతి స్లోగా తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఒకనాడు ఉద్యమాల గడ్డ అయిన తెలంగాణ ఈరోజు గంజాయికి వేదిక కాకూడదనేదే నా ఆలోచన, నా విధానం. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు నార్కోటిక్ బ్యూరో చీఫ్ సందీప్ శాండిల్యా. గత ఏడాదిన్నరగా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. So in this 17 months I have been director, so we have really packed a punch now. Our department has vehicles, we have drivers, and let me tell you, we have the best computer center in the entire India. ప్రతి వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి అక్రమ రవాణాను అడ్డుకుంటున్నామన్నారు. డ్రగ్స్ వాడకం పెరగడం దురదృష్టకరమన్నారు డీజీపీ జితేందర్. పిల్లల అలవాట్లను తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. డే అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామన్నారు డీజీపీ. If it is parents, it is teachers, it is other relations, friends, let us not avoid this issue. Let us discuss it, try to sort it out. Now Government of Telangana has adopted zero policy for drug and zero tolerance for drug. డ్రగ్స్ ను అరికడతామని ప్రతి వ్యక్తి ప్రమాణం చేయాలన్నారు నిర్మాత దిల్ రాజు. డ్రగ్స్ తీసుకునే నటులను సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తామని చెప్పారు. ఎఫ్టీసీలో యాంటీ డ్రగ్స్ పై కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి ఒక్కరూ యాంటీ డ్రగ్స్ ను ప్రచారం చేస్తే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమన్నారు దిల్ రాజు. నేను ఓటు తీసుకుంటున్నాను. నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, నా స్నేహితులు కానీ, నాకు తెలిసిన వారు ఎవరు కానీ డ్రగ్స్ తీసుకోకుండా నేను చేయగలుగుతాను. అలాగే నాలాగే మీరు అందరు ఓటు తీసుకుంటే ప్రతి కుటుంబంలో, మన తెలంగాణ రాష్ట్రం మొత్తం డ్రగ్స్ లేకుండా చేయగలుగుతాం. ఇలాంటి అవేర్నెస్ మనకి ఈరోజు అవసరం. ఈ మధ్య తెలంగాణ ఎఫ్డీసీ నుంచి తెలుగు చలనచిత్రం కూడా నేను కోరుకునేది ఒకటే, అలాంటి ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటిదైనా జరిగిందని తెలిస్తే వాళ్ళని నిర్మూలించినప్పుడు, వాళ్ళని నిషేధించినప్పుడు సొసైటీకి, సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఒక మెసేజ్ వెళ్తుంది. నార్కోటిక్ టెర్రరిజం ఇప్పుడు దేశంలో అతిపెద్ద సమస్య అని అన్నారు నటుడు విజయ్ దేవరకొండ. ఒక దేశాన్ని ఓడించాలంటే యుద్ధం చేయని అవసరం లేదన్నారు. మన రాష్ట్రంలో డ్రగ్స్ ప్రభావం చూసి షాక్ అయ్యానని చెప్పారు. ఆరోగ్యం, ఫిట్నెస్ కంటే ఏవీ ఎక్కువ కాదన్నారు. సరే ట్రై చేసి చూద్దాం, తర్వాత ఆపేద్దామని. కానీ ఒక్కసారి అటు వైపు వెళ్తే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం. సో ఆ ఫస్ట్ స్టెప్పే కట్ ఆఫ్ చేసేయండి. అసలు ఎవరైనా మన చుట్టుపక్కల అంటే రకరకాల మనుషులను కలుస్తుంటాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాట్లు. అట్లాంటి వాళ్ళు ఉంటే ఫస్ట్ మనం వాళ్ళకి చెప్పాలి, వద్దు, వాళ్ళ మంచి కూడా చెప్పాలి.
వాళ్ళు వినకపోతే వాళ్ళ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్. స్కూళ్లలోనూ డ్రగ్స్ వాడకం పెరగడం బాధాకరమన్నారు నటుడు రామ్ చరణ్. స్కూల్ ముందు ఐస్ క్రీం, చాక్లెట్లు అమ్మేవాళ్లు పిల్లలకు డ్రగ్స్ ను విక్రయిస్తున్నారని చెప్పారు. పిల్లల్ని బయటకు పంపాలంటేనే భయపడే సమాజంలో ఉన్నామని చెప్పారు. మన ఫ్రెండ్స్, ఫ్యామిలీని మనమే రక్షించుకుందామని పిలుపునిచ్చారు. కొన్ని స్కూల్స్ బయట ఆల్మోస్ట్ అంటే నేను చదివిన స్కూల్స్ బయట గోలీ సోడాలు పాప్సికల్స్ తినడానికి మేము బండిల దగ్గరికి వెళ్తాం. ప్రస్తుతం అలాంటి బండ్లే ఈ డ్రగ్స్ అమ్మడానికి ఒక చోటు, ఒక ప్లేస్ అయిపోయింది. పిల్లలకి ఆ ఐస్ క్రీమ్లో ఏమి ఇస్తున్నారో తెలియకుండా చాలామంది సార్ చెప్పినట్టు అట్ ద ఏజ్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ 3rd క్లాస్ 4th క్లాస్ పిల్లలు పాప్సికల్స్ తినే దాంట్లో పెడుతున్నారంటే. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలన్నారు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్. ఆటలపై యువత దృష్టి పెడితే చెడు అలవాట్లను నివారించొచ్చని చెప్పారు. డ్రగ్స్ నివారణకు 200 కోట్ల బడ్జెట్ పెట్టి ప్రభుత్వం ముందుకెళ్లడం సంతోషమన్నారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఆరోగ్యమైన తెలంగాణ సాధించినప్పుడే లక్ష్యాలను చేరుకోగలమన్నారు. సురేష్ పాని తీసిన యాంటీ డ్రగ్స్ షార్ట్ ఫిల్మ్ ను సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. సే నో టు డ్రగ్స్ పేరుతో తీసిన ఈ షార్ట్ ఫిల్మ్ పలువురిని ఆకట్టుకుంది. ఇటు నల్గొండ గద్దర్ రాసిన పాటను సైతం ముఖ్యమంత్రి రిలీజ్ చేశారు.